వెల్కమ్ టు మై ఛానల్ రుచితో మమ్మీ. ఈరోజు నేను అందరికీ ముందుగా హ్యాపీ రథసప్తమి అండి. ఈరోజు ఫుల్ వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. ఈరోజు రథసప్తమి కదా, కొంచెం డల్గా కనిపిస్తున్నాను కదా, ఫుల్గా కోల్డ్ చేస్తుందండి, అందుకని మీకు డల్గా కనిపిస్తున్నాను. స్వామివారికి ప్రసాదం చేస్తున్నాను, నేను మీకు కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి, స్వామికి ప్రసాదం బెల్లంతో చేయాలంట, అందుకని స్వామికి బెల్లంతో సేమియా చేస్తున్నాను నేను. పొంగల్ చేసే టైం లేదు, కోల్డ్ చేస్తుంది కదా, అందుకని చేయలేకపోతున్నాను కోల్డ్ వల్ల కూడా. కానీ స్వామికి చేయాలి కాబట్టి చేస్తున్నాను. పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడే దీపారాధన చేశాను, ప్రసాదం చేశాను కదా, పెట్టి టెంకాయ కొట్టుకోవాలి. ఇల్లులన్నీ కడిగేసుకుని శుభ్రం చేసుకున్నాను. ఋత్విక్ చూడండి, తింటున్నాడా టీవీ చూస్తున్నాడా అర్థం కావట్లేదు. ఈరోజు రథం ముగ్గేశాను. అటు నేను చూపిస్తున్నాను, తుడిపేశారండి. అప్పుడే పిల్లలు కష్టపడేస్తామా, ఇట్లా తుడిపితే మనకు బాధ అనిపిస్తుంది కదా. చూడండి నా రథం ఎలా ఉందో చెప్పండి. నాకు ముగ్గులేయడం రాదు, ఇదో ట్రై చేశాను. ఇప్పుడు స్వామి ప్రసాదం పెట్టి దీపారాధన చేసుకొని మళ్ళీ కలుస్తాను. ముగ్గేసి పీయటం అయితే ఏం పెట్టనండి, చుక్కుడుకాయలు పందిరి అలా ఏం వేయలేను. ఇలా ప్రసాదం అయితే చేసేసుకున్నాను, ఇలా దేవుడికి పెట్టేసుకున్నాను. ఓం సూర్యనారాయణ నమః అని స్వామికి దండం పెట్టుకోవాలి. అష్టోత్తరం చదువుకున్నాను. పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే 10 అవుతుంది టైము దాదాపు. నేను ఇప్పుడు తిని వంట చేసి ఫంక్షన్ ఉంది, చిన్న ఫంక్షన్కి వెళ్ళాలి. ఈరోజంతా హడావిడి, సండే వచ్చినా కూడా రెస్ట్ ఉండదండి. ఫుల్ టైర్డ్ అసలు ఈ కోల్డ్కి. మనం ఎవరికైనా కూడా అంతే కదా, కోల్డ్ చేసినప్పుడు, జలుబు దగ్గు ఉన్నప్పుడు చేసుకోలేం కదా, సేమ్ అదే పరిస్థితి. నేను మాట్లాడుతుంటే కూడా మీకు ఆయాసంగా అనిపిస్తుంది కదా, అందుకే అన్నమాట ఫుల్గా నెమ్ము చేస్తుంది. తాతయ్య ఏం కొనిచ్చాడు నీకు? అమ్మమ్మ వచ్చింది, ట్యాబ్ తెచ్చింది అంట. ట్యాబ్ తీసుకోవాలి. ట్యాబ్ వాళ్ళ తాతయ్య ఫోన్లో చూస్తున్నాడు, అయితే కొంచెం పెద్ద పిక్చర్స్ కనిపిస్తాయని ట్యాబ్ కొన్నాడండి ఋత్విక్కి. అది ఆ ట్యాబ్ అనమాట. నచ్చిందా ఋతు ట్యాబ్? థ్యాంక్స్ తాతయ్య చెప్పు. అమ్మమ్మకి ఇంకా దీనికి పిచ్చి రేపుతాడు వీడు. అలాగా ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాను. పప్పు చేసేసి అన్నం వండేసానండి. ఫైనల్గా అయితే ఫంక్షన్కి వెళ్తున్నాను. ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చాక ఋతుకు మళ్ళీ అన్నం పెట్టాలి. ఏ ఋతు వెళ్ళరమ్మంటావు నన్ను? వెళ్ళానా? థ్యాంక్ యూ. నువ్వు ఒక్కడే ఉంటావా ఇంట్లో? నీకు భయం లేదా? అమ్మమ్మ ఉంది కదా అంటే, మా అమ్మ వచ్చిందండి, అందుకని అమ్మమ్మ ఉంది కదా నువ్వు వెళ్ళి అనేస్తున్నాడు వీడు. ఇప్పుడే ఫంక్షన్ నుంచి వచ్చానండి, చాలా టైర్డ్గా అయిపోయాను. ఫంక్షన్లో మనం ఏం చేయకపోయినా గమ్మును కూర్చొని ఇయర్ రింగ్స్ అన్నీ తీసేసాను అనమాట. ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన టైర్డ్ ఏం కాకపోయినా అక్కడ కూర్చుంటే నిజంగా వచ్చేస్తుంది. మా మమ్మీ రేపు ఉదయం దాకా ఉంటానని మళ్ళీ ఇంటి మీద గాలి మళ్ళీ రెడీ వెళ్తూ ఉంది. చూడండి, ఇప్పుడైతే ట్యూషన్ టైంలో ఉన్నాము, ట్యూషన్ చెప్తా ఉన్నాము. వీడియో ట్యూషన్లో ఉన్నాము. ట్యూషన్ టైం అయిపోయినందుకే చిల్ అవుతున్నారు. కొట్టేది అయిపోయింది కదా, ఎస్టీస్ అన్ని పెట్టేశాను, సో అందుకని చిల్ అవుతున్నారు అనమాట. ఇంతేనండి, ఇంకేం లేదు. డిన్నర్ అయిపోతుంది, ఇంకా ఎర్లీగానే డిన్నర్ తినేస్తున్నాను. ఇంకా ఈరోజు లేట్ అయింది, 6కి తినేస్తున్నాను. వెయిట్ లాస్లో జర్నీలో ఉన్నాను, అంటే వెయిట్ లాస్ చెయ్యాలి అనుకుంటున్నాను, ఇంకా పూర్తిగా అయితే చేయట్లేదు. సో ఇప్పుడైతే 7 అయింది. నేనైతే ఇంకా డిన్నర్ తినేసేస్తాను. తినేసి ఋతుకు కూడా ఫుడ్ పెట్టేసేసి బయటికి వెళ్ళి వాకిలి కడిగేస్తాను ఈరోజు అయితే. అమ్మమ్మ వచ్చింది, మరి మధ్యాహ్నం అయిపోయింది. ఇలా నేను అన్నం తింటా, మా మమ్మీ పెట్టదా, నేను నిద్రపోయినా. అప్పుడు హాయ్ మమ్మీ. ఏమో అన్నము ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాను కదా, అన్నం తినలేదంట ఆయన.
మా అమ్మ అన్నం పెట్టలేదు అంటున్నాడు. హాయ్. వచ్చి అన్నం పెడతానంటే ఒక్క నిమిషం చెప్పండి. వచ్చి అన్నం పెడతాను అని అంటే వద్దు మమ్మీ నాకు బొజ్జలో ఫుల్గా ఉంది అని అన్నాడు. కారణం ఏంటంటే మా అమ్మతో పోయి చిట్చాట్ అన్నీ తినేసి వచ్చాడు. ఏవైతే జంక్ ఫుడ్స్ ఉన్నాయో జంక్ ఫుడ్స్ అన్నీ చాలా వరకు తిన్నాడు. వీడు తిట్టాను కూడా. అందుకని చెప్పేసి వాడు నేను తినను అని చెప్పి అన్నం తిన్నాను పోయి పడుకున్నాడు అనమాట. అది చెప్తున్నాడు. మళ్ళీ నేను పెట్టలేదని చెప్తున్నాడు చూడండి. హాయ్. కింద తింటుంది మళ్ళీ చూసేసి పోండి. నేను అట్లా పెట్టాను రౌండ్లో అప్పుడు తినొచ్చి. మా ఋతు ఈరోజు వీడియోలో మాట్లాడుతున్నాడు. సో ఇదండి మా వీడియో. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఇంకా నేనైతే వెళ్ళి తినేసేసి నా డిన్నర్ అయిపోయినాక ఋత్విక్ డిన్నర్ ఫీడ్ చేసేసి ఫుడ్ ఈరోజు ముగ్గు వేసుకుంటాను. కోల్డ్ చేస్తుందని చెప్పాను కదా, అందుకని చెప్పేసి మార్నింగ్ నిద్రలేసి ఆ మంచుకి లేక ఇప్పుడే ముగ్గు వేసుకొని పడుకుందాం అనుకుంటున్నాను. పైగా ఋతుకు రేపు డ్యాన్స్ ఉంది, స్కూల్కి తొందరగా తీసుకెళ్ళాలి. సో ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. మీరందరూ ఈ సండే రథసప్తమి బాగా ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ నేను తింటా, తర్వాత మా మమ్మీ డాడీ తింటా. దాంతో పాటు ఉంది. ఫస్ట్ నేను తింటా, తర్వాత మీ మమ్మీ డాడీలు ఎట్లా తింటారు, మధ్య నేను చేస్తా పోతాను. ఇది వల్ల అండి. ఫస్ట్ మా మమ్మీ డాడీ తిని నాకు పెడతారు అనుకోకండి. నేను ఫస్ట్ తిని వాళ్ళు లేట్గా తింటారు అనుకోకండి. మా మమ్మీ తిని మాకు పెట్టొద్దని చెప్తున్నాడు. నేనైతే రోజు 9:30, 10 అయిపోతుందని తినేటప్పటికే. ఒక 3-4 డేస్ నుంచి డాక్టర్ సజెషన్ మీద ఎర్లీగా తినడానికి ట్రై చేస్తున్నాను 6:30కి. అంతేను. ఈరోజు పొట్టు నొప్పి మా మమ్మీకి ఒంట్లో బాగాలేదు అన్నట్టే మా మమ్మీ డాక్టర్ దగ్గర మంచి పని చేసింది. రోజు నాకు కట్టుతున్నాయి మమ్మీ చూడండి. అదనమాట. మా ఋత్విక్ వాగుతానే ఉంటాడు. వీడికి యూట్యూబ్లో ఇవన్నీ చూసి వాడికి వీడియోస్ అంటే వాచింగ్ చాంగ్ వీడియోస్, డోరేమాన్ వీడియోస్ చూసుకొని ఇట్లా మాట్లాడుతున్నానండి. సారీ, మీరేమనుకోకండి. సో ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఋత్విక్తో మమ్మీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది మా ట్యాబ్. ట్యాబ్తో మనం ఇప్పుడు వీడియోస్ చూద్దాం. ఓకే, బాయ్ బాయ్.